హలో హలో పార్వతి, పడుకున్నావా? లేదు శివబాబు గారు, చెప్పండి. ఏం లేదు, ఊరికే చేశాను. భోంచేసావా? నేను గనిగాడు తిన్నాం. అయ్యి ఇంకా రాలా. అది మరి మీరు భోంచేశారా శివబాబు గారు? చేశాను పార్వతి. పడుకుందామని కళ్ళు మూసుకున్నాను, దేవాసారి గుర్తొస్తున్నారు. అదేంటి, పెదబాబు గారు గుర్తొస్తున్నారా? దేనికి? నువ్వు ఇష్టపడి వదులుకున్న చీరని ఈసారికి నేను కొనివ్వలేకపోయానే అని మార్నింగ్ షాపింగ్ కాంప్లెక్స్లో బాధపడ్డాను. బట్ సర్ప్రైజ్, దేవాసార్ అది కొనుక్కొచ్చి మనిద్దరిని సంతోషపెట్టారు. గ్రేట్. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు పార్వతి. పెదబాబు గారు మనుషుల్ని కాదు, వాళ్ళ మనసుల్ని కూడా చూస్తారు శివబాబు గారు. యువర్ రైట్ పార్వతి. పార్వతి, అది అది నువ్వు మంచి మూడ్లోనే ఉన్నావు కదా? మూడా? ఈ ఒకటి రెండేటి బాబు గారు? అయ్యో, మూడ్ పార్వతి అంటే నేను చెప్పే మాటను నీ మనసులోకి తీసుకోగలవా లేదా అని అడుగుతున్నాను. ఏం చెప్తారు బాబు గారు? చెప్పనా? చెప్పండి బాబు గారు. పార్వతి, అది అది ఐ లవ్ యూ పార్వతి. పార్వతి, హలో పార్వతి. హలో పార్వతి, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏంటి ఫీల్ అయ్యవా? సారీ, చెప్పాలనిపించింది, చెప్పేశాను. నువ్వు చెప్తావా? హలో పార్వతి, హలో. ఏదో 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 భయంగా ఉంది బాబు గారు. ఓకే ఓకే, కూల్. రేపే మన నిశ్చితార్థం. ఈ మాట నేను ఎల్లుండి చెప్పాల్సింది కదూ. ఈసారి నేను కాదు, నువ్వే చెప్పాలి. ఓకే, గుడ్ నైట్. అట్టాకే ఉంటాను.